ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి రోజు ఇంట్లో చక్కగా సింపుల్గా పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పర్వదినం కూడా ఒకటి. ఈ రోజు ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, ఇంకా శివపార్వతులకు వివాహం జరిగింది కూడా ఈ రోజే అని, అలాగే లోకాన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడు కాలకూట విషాన్ని తన గర్లాన్ని ధరించిన రోజు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజే అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఏ రోజైతే చతుర్దశి తిథి ఉంటుందో ఆ రోజు అయితే జరుపుకుంటాము. కాబట్టి 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజు వచ్చింది. శివరాత్రి పర్వదినం అంటే మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది పూజ, నదీ స్నానం, ఉపవాసం, జాగరణ, శివాభిషేకం. మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ 5 ముఖ్యమైనటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. జన్మకో శివరాత్రి అని అంటారు. అంటే మనం జన్మలో ఒక్కసారి అయినా మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరిస్తే మనకి మరుజన్మ ఉండదని, కైలాస ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఇంకా ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలి. నదీ స్నానం ఆచరించడం కుదరలేని వారు ఇంట్లోనే స్నానం ఆచరించవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు షాంపూ, షబ్బు వాడకుండా స్నానం ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత ఉతికినటువంటి వస్త్రాలు అంటే పొడిగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి. మనం శివాభిషేకం చేయడానికి, శివ పూజ చేయడానికి తడి బట్టలతో పూజ చేయకూడదు. అందుకని ఉతికినటువంటి ఆరినటువంటి దుస్తులు ధరించి మీరు శివ పూజను అయితే ప్రారంభించవచ్చు. ముఖ్యంగా స్వామివారికి పూజ చేసేటప్పుడు తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది. ముందుగా నిత్య దీపారాధన చేసుకుని తులసికోట దగ్గర కూడా దీపం పెట్టి ఆ తర్వాత మీరు స్వామివారికి పూజను ఆచరించుకోవాలి. స్వామివారికి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేవారు మనం పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ మీరు స్వామివారికి పూజా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. ఒక పీటకు పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి ఆ పీట పైన ఏదైనా తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి స్వామి అమ్మవార్లు కలిపి ఉన్నటువంటి ఫోటోను పెట్టుకుని స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో కానీ, జిల్లేడు పుష్పాలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ ఇలా ఏ పుష్పాలతోనైనా అలంకరించుకోవచ్చు. ముఖ్యంగా తెలుపు రంగు పుష్పాలతో అలంకరించి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత స్వామివారికి పూజను ఆచరించుకోవాలి. ఇంకా పూజలో మీరు అఖండ దీపం, కొబ్బరి దీపం, ఇంకా రుద్రాక్ష దీపం పెట్టుకుని కూడా మీరు పూజను ఆచరించుకోవచ్చు. అలాగే మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగాన్ని కూడా పూజలో పెట్టుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో శివలింగం లేని వారు మీరు అభిషేక ద్రవ్యాలను గుడికి తీసుకువెళ్ళి అక్కడ మీ పేరు మీద శివాభిషేకం చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు అలా కూడా కుదరదు అనుకుంటే ఇంట్లోనే మీరు స్వయంగా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు అండి. అంటే మట్టితో కానీ, పిండితో కానీ, లేదు అంటే అన్నంతో కానీ ఇలా వేటితోనైనా శివలింగాన్ని తయారు చేసుకుని మీరు శివాభిషేకం చేయించుకోవచ్చు. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహించుకుని ఆ తర్వాత మీరు స్వామివారికి షోడశోపచారాలతోటి ఇంకా స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు నోటికి రాకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని పఠిస్తూ మీరు స్వామివారికి పూజ చేసుకోవాలి. ఈ రోజు ఎంత వీలు ఉంటే అంత శివనామస్మరణ చేయాలి. శివనామస్మరణ సకల పాప హరణమని అంటారు. ఈ రోజు మీకు ఎంత వీలు ఉంటే అంత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మహాశివరాత్రి రోజున తప్పకుండా ఆ పరమేశ్వరుడిని బిల్వదళాలతో పూజించాలి. ఎక్కువ బిల్వదళాలు పూజ కోసం లభించకపోతే ఒక్క బిల్వదళాన్నైనా స్వామివారికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున స్వామివారిని బిల్వదళాలతో పూజించడం వల్ల సకల పాపాలు నశించి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. స్వామివారికి పూజ చేసి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా వేటినైనా సమర్పించవచ్చు. పండ్లు, పాలు, ఇంకా ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా తయారు చేసి మీరు స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే తాంబూలం, నారికేలం, సాంబ్రాణి ధూపం కూడా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి మహాశివరాత్రి రోజున ఉదయం సాయంత్రం పూజ చేయాలి. ఉదయం సాయంత్రం పూజ చేయడం కుదరలేని వారు లింగోద్భవ సమయం అంటే నిశిత కాలం అంటే పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన సమయంలో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మహాశివరాత్రి రోజున 11:30 నుండి 1 గంటలోపు పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ సమయంలోనైనా మీరు ఆ పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు. ఇంకా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు మరీ కటిక ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. ఉంటే మంచిదే. ఉండలేని వారు పాలు, పండ్లు తీసుకుంటూ మీరు ఉపవాసం ఉండవచ్చు. ఇంకా ఆహారం ఏవైనా ఉడికించినటువంటి పదార్థాలు తీసుకోకుండా మీరు ఉపవాసం అయితే ఉండాలి. ఇంకా ఉపవాసం ఏమీ కూడా మేము ఉండలేమండి అలా కూడా అనుకునేవారు నాన్ వెజ్ లాంటివి, ఇంకా ఉల్లి, వెల్లుల్లి లాంటివి తినకుండా మీరు
మామూలుగా వంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చు. ఇంకా మహాశివరాత్రికి జాగరణ ఉండేవారు రాత్రంతా కూడా మేల్కొనే ఉండాలండి. రాత్రంతా కూడా మేల్కొని ఉండి శివనామ స్మరణ చేసుకుంటూ శివునికి సంబంధించినటువంటి కథలు ఇంకా పురాణాలు మాత్రమే వినాలి. అంతేకాని కాలక్షేపం అవుతుందని సినిమాలు ఇంకా ఏవైనా ఆశాప్రదమైనటువంటి ప్రోగ్రాంలు చూడకూడదు. ఉపవాసం జాగరణ అంటే మనం భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నామనేది ముఖ్యం. నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తేనే మనకి ఉపవాసం జాగరణ ఉన్నటువంటి పూర్తి ఫలితం వస్తుంది. రాత్రంతా కూడా జాగరణ ఉండలేని వారు నిశ్చిత కాలం అంటే లింగోద్భవం సమయం దాటిన తర్వాత 1 గంట తర్వాత మీరు నిద్రపోవచ్చు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శివ పూజ చేసుకుని శివాలయానికి వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించుకుని బ్రాహ్మణులకు స్వయం పాక దానం ఇచ్చి ఇంకా లేని వారికి వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసి ఇంటికి వచ్చి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈ రోజు కూడా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారం తీసుకోవాలి. ఇంక ఈ రోజు కూడా నేలపైనే పడుకోవాలి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఈ విధంగా మహాశివరాత్రి పూజను అయితే ఆచరించుకోవాలి. ఈ విధంగా మహాశివరాత్రి పూజను ఆచరించడం వల్ల శివానుగ్రహం కలగడంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మోక్ష ప్రాప్తి కైలాస ప్రాప్తి కలుగుతాయి. ఇంకా మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి శ్వేతాక్షంతలతో పూజించాలి. శ్వేతాక్షంతలను అంటే మనం బియ్యాన్ని కడిగి తడి మొత్తం పూర్తిగా ఆరే వరకు ఆరబెట్టుకుని ఆ బియ్యంతో పూజ చేయాలి. వీటినే మనం శ్వేతాక్షతలు అంటారు. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.